పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. దేవిశ్రీ ప్లేస్ లో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారన్న వార్త 10 రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్ స్పందించకపోయినా ఇది నిజమేనని తమన్ చెప్పేశాడు. ఇంతకీ పుష్ప 2 రీ రికార్డింగ్ గురించి తమన్ ఏమన్నాడో చూసేద్దాం. పుష్ప 2కు దేవిశ్రీ ఇచ్చిన బీజిఎం బన్నీకి నచ్చలేదని, దీంతో బ్యాక్గ్రౌండ్ మళ్లీ కొట్టిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రిలీజ్ కు ఇంకా నెల రోజులు కూడా లేదు. టైం సరిపోదు కాబట్టి ఒకరితో కాకుండా ముగ్గురితో రీ రికార్డింగ్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలిసిందే. బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ సందర్భంగా పుష్ప 2 టాపిక్ రాగా తమన్ కన్ఫర్మ్ చేసేశాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ లో తమన్ ఒక పార్ట్ మాత్రమే, తనకిచ్చిన సీన్స్ కంప్లీట్ చేసేశాడు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారని చెప్పాడు తమన్. మరో ఇద్దరు శ్యామ్ సిఎస్, కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ కూడా రీ రికార్డింగ్ వర్క్ లో ఉన్నా వాళ్ల పేర్లు తమన్ బయటపెట్టలేదు. చాలా మంది అంటే ఈ ముగ్గురు కాకుండా మరెవరైనా వర్క్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ లెక్కన దేవిశ్రీ పుష్ప 2 విషయంలో పాటలకే పరిమితం కానున్నాడు. కాంతారాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన అజనీష్ లోక్నాథ్ కు పుష్ప 2లో హైలైట్ గా వచ్చే జాతరా సీన్ ను అప్పచెప్పారు. కాతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ సిఎస్ కూడా వర్క్ చేస్తున్నాడని తెలిసిందే. మలయాళీ అయిన శ్యామ్ అర్జున్ సురవరంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీకి వర్క్ చేశాడు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ కోసం దేవిశ్రీని మార్చడం ఆయన అభిమానులకు నచ్చలేదు. దేవిశ్రీని అగౌరవపరచడమే అంటున్నారు. పుష్పను మ్యూజికల్ హిట్ చేయడమే కాదు, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్నాడు. పుష్ప హిట్ కు సగం కారణం దేవిశ్రీనే. నేషనల్ అవార్డు విన్నర్ ను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు. దేవిశ్రీని పక్కన పెట్టేయడంతో పుష్ప 2 ప్రమోషన్స్ కు వస్తాడా రాడా అన్న డౌట్ మొదలైంది.